ఆనందులు ఈ ప్రతిమని చేయించి మండపం యొక్క మధ్య భాగంలో ఉంచి ఆ లక్ష్మీనారాయణుని పూజ చేయాలి. పూజాగ్రహం సమాసాధ్య నానాలంకార శోభితం అన్నాడు. ఇదో పూజ చేయాలంటే ఆ పూజ చేసేటువంటి ప్రదేశం అనేక విధములైన అలంకారాలతో అలంకరించమన్నాడు. పూజాస్థాన విశుద్ధ్యర్థం గోమయేన విలేపయేత్. ఆ పూజాస్థానాన్ని శుద్ధి చేయడం కోసం అని చెప్పేసి శుభ్రంగా ఆవు పేడతో అలకమన్నారు. తత పంచవిధై చూర్ణై రంగవల్లీ ప్రకల్పయేత పైన 5 రంగులు గల ముగ్గులు పెట్టి తస్యోపరించే వస్త్రం సదశం నూతనం దృఢం. దాని మీద మంచి అంచు కలిగిన పంచిని పరిచి దాని మీద రాశిగా బియ్యాన్ని పోసి దాని మీద కలసగించాలి. అది రాజితం వా తామ్రం వా మారకూటేన నిర్మితం, వెండిది కానీ రాయిది కానీ ఇత్తడిది కానీ. ఒకవేళ డబ్బు లేని వాడు అయితే ద్రవ్యాభావి మార్పితంగా అన్నాడు. మట్టి పాత్రకైనా కలసగమంతమన్నాడు. తరువాత కలశమాత్ర సువర్ణైన తథార్థార్థేన వా పునః అని ఆ లక్ష్మీనారాయణ ప్రతిమను 80 గురిజల ఎత్తు బంగారం కానీ 40 గురిజల ఎత్తు బంగారం కానీ 20 గురిజల ఎత్తు బంగారంతో కానీ ఆ సత్యదేవి ఆ యొక్క లక్ష్మీదేవనారాయణ యొక్క ప్రతిమను చేయించమన్నారు. ఈ కలియుగంలో ₹1,00,000 వరకు గ్రాములు 10 గ్రాములు వెళ్ళిపోతుందని వాళ్ళు తెలియదు అనుకుంటారు. అందుచేత వాళ్ళకి దృష్టిలో లేక పాపం 80 గురిగిన్నెలు 40 గురిజలు బంగారం చేయించుకుంటున్నారు. అందుచేత బంగారాన్ని చూసి సంతోషించడం, తర్వాత బొమ్మలకి మనం వేస్తాం కదా ఆభరణాలు, అదే అనుకుని బంగారం వరకున మనం నమస్కారం చేసుకునేటువంటి పరిస్థితులకు మనం వచ్చేసాం ఇప్పుడు. అంచేత కలశమాత్ర సువర్ణేన తథార్థార్థే నవా పునః ప్రాతరుత్థాయనియతో దంతధావనపూర్వకం నిత్యకర్మ విధి యథా సంకల్పయేన్నరః. ఉదయాన్నే లేచి స్నాన సంధ్యావంగా అనుష్ఠానాలు పూర్తి చేసుకుని భగవంతుని నమస్కారం చేయండి. ఈ విధంగా భగవాన్ దేవదేవేశ లక్ష్మీనారాయణ వ్రతం తత్ప్రియార్థం కరిష్యామి. ఓ దేవదేవ, ఓ లక్ష్మీనారాయణ, ఈ యొక్క వ్రతాన్ని ఈవేళ చేయడానికి నేను సంకల్పించుకున్నాను. నన్ను నా చేత వ్రతం చేయించే బాధ్యత నీదే సుమా అని ఒక నమస్కారం చేయమన్నా. సరే, అలాగే నమస్కారం చేసిన తర్వాత ఈ పూజాసా కార్యక్రమం సంసిద్ధుడిగా చాలా శ్రద్ధాభక్తులతో రవి తెచ్చుకున్నటువంటి వాడి అత్యంత శ్రద్ధాభక్తులతో ఈ పూజా కార్యక్రమాన్ని మండపంలో ఆవాహన చేయవలసిన ఇతర దశదిక్పాలకుని సనక సంగర సనత్కుమార సనత్సుజాతుల్ని తర్వాత మహర్షుల్ని అందరినీ కూడా ఆవాహన చేసి వారందరికీ పేరు పేరున పూజ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. అలా నిర్వర్తించిన తర్వాత యథాశక్తిగా గోదానాది దశదానాలు చేసుకోవాలి. ఎవరైతే ఈ విధంగా ఈ లక్ష్మీనారాయణ వ్రతాన్ని గరిషధాన్య వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఆయురారోగ్య భాగ్యాలు కలుగుతాయి.